మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे राधे कृष्ण 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 हरे कृष्ण राधे రేపు యుద్ధ భూమిలో నేను నా ప్రతిజ్ఞను పాలించడానికి మీలో ఎవరినైనా సంహరించక ముందు అర్జునుడు నన్ను వధిస్తాడు. పితామహ, ప్రియ పార్థ, నేను నీకు చెప్పిన రణనీతి ప్రకారం విజయశ్రీని అందుకో. రేపు యుద్ధ భూమిలో మన మహారథులైన యోధులు అర్జునుడు పితామహుడి వైపు వెళ్లకుండా నిరోధిస్తారు. ఇక మనం పితామహుడు అర్జునుడు ఒకరికొకరు ఎదురుపడకుండా చూస్తాం. దాడి చెయ్యండి. దుర్యోధనుడి ఎత్తుగడను గమనించు. ఆ ముగ్గురు నిన్ను పితామహుడు వైపు వెళ్లకుండా అడ్డుకునేందుకే వస్తున్నారు.
మహారాజా, పితామహుడు పాండవ సైన్యాల్లో హాహాకారాలు రేకెత్తిస్తున్నాడు. ఇప్పుడు కేవలం హాహాకారాలై పెళ్ళుబుకే. పితామహుడు పాండవుల్ని వధించినట్లయితే ప్రళయమే ముంచుకొస్తుంది. సంజయ, నేడు పాండవుల వధ నిశ్చయం. భీష్మ పితామహుణ్ణి ఎదుర్కోవడం మెరుపుల్ని సంకెళ్లతో బంధించడంతో సమానం. అది అసంభవం. మహారాజా, అసంభవాన్ని సంభవం గావించేందుకే సాక్షాత్తు వాయుపుత్రుడైన భీముడు పితామహుణ్ణి నిరోధించేందుకు ఎదురేగుతున్నాడు. భీముడు స్వయంగా ఎదురేగడం లేదు సంజయ. మృత్యువే వాణ్ణి తాత వైపుకు ఈడ్చుకు వెళుతోంది. పితామహ, తమ ప్రతిజ్ఞను నెరవేర్చుకునే సమయం ఆసన్నమైనది. భీముడే స్వయంగా తమకెదురుగా వచ్చాడు. వానికి తప్పించుకునే అవకాశాన్ని ఇవ్వకండి. ప్రభు, మళ్ళీ ధర్మ సంకటంలో పడేశావు కదా. నన్ను ఇంకా ఎన్ని పరీక్షలకు గురి చేస్తావు? ఇది బుద్ధిపూర్వకమైన శత్రుత్వం కాదు. నేను ఈ ధరిత్రిని నిష్పాండవం చేస్తానని ప్రతిజ్ఞ చేశానని తెలిసి కూడా భీముడు నాతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు. నన్ను వధించడానికి ముందుగా అర్జునుణ్ణి ఎందుకు పంపించలేదో నాకు అర్థం కావడం లేదు. కాచుకోండి పితామహ. ప్రభు, ఇప్పుడు భీముణ్ణి మీరే రక్షించాలి. పితామహ, ఒక్కసారి తమ ప్రతిజ్ఞను గుర్తు తెచ్చుకోండి. భీముణ్ణి వధించండి. సారథి, పితామహ, నేను మిమ్మల్ని యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను. అర్జున, నేను నీ యుద్ధ ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నాను. అర్జునుడు ఇక్కడి దాకా ఎలా వచ్చాడో, వాడిని పితామహుని ఎదుటకు ఎందుకు రానిచ్చారు? వాడిని ఎందుకు ఆపలేదు? ఇప్పటికైనా నా ఆహ్వానాన్ని మన్నించండి పితామహ. నాతో యుద్ధం చేయండి. అర్జునుడి రథం మీద శిఖండ. శిఖండ 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 ఏం ఎత్తుగడ వేశారు ఈ పాండవులు? శిఖండిని అర్జునుని రథం మీద ఏం చేస్తోంది? సంజయ, పితామహుడు శిఖండిని ఆహ్వానాన్ని స్వీకరించాడా? లేదు మహారాజా, పితామహుడు యుద్ధం చేయకుండా ఆగిపోయాడు.
ఎదురుగా ఒక స్త్రీని చూడగానే పితామహుని ధనుర్బాణాలు చేష్టలుడిగిపోయాయి. పితామహ, నాతో యుద్ధం చేయి. పితామహ, తమరెందుకు ఆగిపోయారు? ఎక్కుపెట్టిన బాణాన్ని ఎందుకు దించేశారు? దుర్యోధన, నేను ఒక స్త్రీపై బాణాన్ని సంధించను. అందువలన నేను శిఖండినితో యుద్ధం చేయలేను. నాకు అర్జునునికి మధ్య తను అర్జునునికి డాలువలే నిలుచున్నది. నేను అర్జునునిపై బాణాన్ని ఎలా సంధించను? కానీ శిఖండి ఒక స్త్రీ మాత్రమే. ఎందుకనగా శిఖండిని ఒక స్త్రీ రూపంలో జన్మించింది. తను తరువాత పురుషునిగా మారింది. ఒక బ్రాహ్మణుడు జన్మతః బ్రాహ్మణుడే అవుతాడు. ఈ సత్యాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. అదేవిధంగా ఎవరు స్త్రీగా జన్మిస్తారో వారు సదా స్త్రీగానే ఉంటారు. అందువలన నేను శిఖండిని స్త్రీగానే భావిస్తాను. ఆ కారణంగా నేను శిఖండినిపై బాణం సంధించలేను. పితామహ, ఇది పాండవుల ఎత్తుగడ. దీనిలో చిక్కుకుంటే తమరు తమ ప్రతిజ్ఞని పూర్తి చేయలేరు. ఒకవేళ పితామహుడు తన ప్రతిజ్ఞను పూర్తి చేసినా చేయకపోయినా నేను మాత్రం నా ప్రతిజ్ఞను చెల్లించుకుంటాను. మీకు నాతో యుద్ధం చేయడం ఇష్టం లేకపోయినా నేను మాత్రం మీతో అవశ్యం యుద్ధం చేస్తాను. శిఖండి! దుశ్శాసన, శల్య మహారాజా, పితామహుడు శిఖండిని ఒక స్త్రీగా భావిస్తేనేమి, మేము మాత్రం వానిని పురుషునిగానే భావిస్తున్నాం. మనం వానితో యుద్ధం చేయవచ్చు. వెళ్ళండి, అందరూ కలిసి శిఖండిని వధించండి. లేదంటే పితామహుని వధ జరిగిపోతుంది. పితామహుని రక్షించండి. శిఖండిని రక్షించండి. కౌరవుల ముట్టడి నుంచి శిఖండిని రక్షించండి. అర్జునుడికి సహాయం చేయడానికి ఆమెను జాగ్రత్తగా కాపాడండి. శిఖండిని వధించండి. శిఖండిని వధించండి. శిఖండిని రక్షించండి. పార్థ, పితామహుణ్ణి వధించడానికి ఇదే సముచితమైన సమయం. నువ్వు ఈ అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటే నీ పాండవుల వధ నిశ్చయం. ఎందుకంటే వివసుడై పితామహుడు తన ప్రతిజ్ఞను అవశ్యం నెరవేర్చుకుంటాడు. శిఖండిని వధించండి. శిఖండిని రక్షించండి. ఏమాలోచిస్తున్నావు పార్థ? ఏ విధంగా పితామహుడు తన క్షత్రియ ధర్మాన్ని పాలిస్తున్నాడో నీవు కూడా నీ ధర్మాన్ని పాలించు. పితామహునిపై బాణప్రయోగం చెయ్యి. పితామహునిపై బాణం సంధించు. కానీ మాధవ, పితామహుడు ధనుసును కిందికి దించివేశాడు. మరలా శస్త్రహీనుడైన యోధుడి మీద నేను ఎలా ప్రహారం చేయగలను? లేదు పార్థ, సరిగా చూడు. పితామహుడు శస్త్రహీనుడు కాదు. ఒక శస్త్రహీనునిపై బాణాలు ఎలా ప్రయోగించను అనే సందేహం నీకు కలగకూడదనే ఉద్దేశంతోనే పితామహుడు కావాలనే ధనుసును తన చేతిలో ధరించి ఉన్నాడు. అయినా నీవు సందేహిస్తున్నావా అర్జున?
కానీ శిఖండిని పితామహుడి మీద బాణాలు ప్రయోగిస్తూనే ఉన్నాడు. అతడే ఇప్పుడు పితామహుడిని వధిస్తాడు. మీరందరూ మీ సమస్త శక్తిని శిఖండిని వధించడానికి ఉపయోగించండి. పార్థ, శిఖండి బాణాలలో అంత శక్తి లేదు. అవి పితామహుని కవచాన్ని కూడా చీల్చలేవు. శిఖండి బాణాలు పితామహునికి గాయాన్ని కూడా కలిగించలేకపోతున్నాయి. అతడిని వధించడం అనేది వాటికి అసాధ్యం. కానీ నీవు సమయాన్ని వృధా చేస్తున్నావు. కేశవ, శిఖండిని అడ్డంగా పెట్టుకుని అతడి వెనక దాక్కుని ఎవరిపైనైనా బాణప్రయోగం చేయడం అంటే అది పిరికితనమే. కేశవ, నా క్షత్రియ ధర్మానికి నేను ద్రోహం చేయలేను. నాకు నీ మాటలు వింటుంటే నవ్వొస్తోంది. నీవు కవచాన్ని ధరించలేదా? కవచాన్ని ధరించాను. ఎందుకు ధరించావు? ఏం కవచం ధరించడం అనేది అధర్మం అవుతుందా? యుద్ధంలో ప్రతి యోధుడు తన రక్షణ కోసం కవచాన్ని ధరిస్తాడు. దీంట్లో అధర్మమే ఉంది? అలాగే అనుకో పార్థ. ఈ శిఖండి నీకు కవచం. ఈ కవచాన్నే డాలుగా భావించి యుద్ధం చేయడానికి నీకెందుకు సంకోచం? ఇందులో అధర్మం ఎక్కడుంది? నీవు నిస్సంకోచంగా పితామహునిపై బాణం ప్రయోగించు. ఈ తరుణంలో నువ్వు పితామహుణ్ణి వధించలేదంటే నీ నలుగురు అన్నదమ్ముల మరణానికి నీవే కారణమవుతావు. ఈ రెండింటిలో ఒకటి ఎంచుకో. నీవు పితామహుని వధిస్తావో లేక నీ నలుగురు అన్నదమ్ములను మృత్యువుకు బలి చేసుకుంటావు. నలుగురు అన్నదమ్ముల మృత్యువా? అవును పార్థ. వారిని సంహరించడానికి పితామహునికి ఒక్కొక్క బాణమే చాలు. జరగకూడదు. లేదు. అయితే పార్థ, నీవు నీ సోదరులను కాపాడుకోవాలనుకుంటే వెంటనే తీసుకోని ధనుస్సుని. పితామహుడు నీ బాణాల కోసం ఎదురు చూస్తున్నాడు. సంధించు పార్థ, సంధించు నీ బాణాన్ని. పిరికి పంద అర్జున, శిఖండిని అడ్డుగా పెట్టుకుని నువ్వు పితామహుడితో చేస్తున్న యుద్ధం నిశ్చయంగా అధర్మం, అధర్మం. భళా యువరాజా, భళా. బాల్యం నుండి ఇంతవరకు నీవెన్నడూ ధర్మ మార్గాన పయనించలేదు. కానీ ఇప్పుడు ధర్మాధర్మాల గురించి మాట్లాడుతున్నావా? నీకోసం శకుని మామ పాచికలు విసిరినప్పుడు అర్జునునికి శిఖండి కవచం కావడంలో తప్పే ఉంది. ఇందులో అధర్మం ఏమీ లేదు. అర్జునుడు ధర్మయుద్ధమే చేస్తున్నాడు. చూస్తావేం పార్థ, సంధించు బాణాన్ని. అర్జున, పార్థ, దాడి వేగాన్ని పెంచు. పితామహ, ఇందుకే నేను భయపడ్డాను కృపాచార్య, ఇందుకే భయపడ్డాను. అవునాచార్య, ఇప్పుడు నా మనసు కూడా భయంతో వ్యాకులపడుతోంది. ఆచార్య, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మన చెయ్యి దాటిపోయింది. అవును కృపాచార్య,
పరిస్థితి విషమించింది. భీష్మ పితామహుడు శిఖండినిపై బాణప్రయోగం చెయ్యడు. అర్జునుడు శిఖండిని డాలుగా చేసుకుని చివరికి పితామహుణ్ణి వధిస్తాడు. పార్థ, సంధించు బాణాన్ని. ఇది ఏమి విధి వైపరీత్యం పితామహ? ఏ పితామహుని బ్రహ్మచర్య శరీరం వజ్రం కంటే కఠినమైందో ఆ శరీరం శిఖండిని బాణాలతో ఛేదించబడిందా? లేదు ఆచార్య, నా శరీరాన్ని ఛేదించిన ఈ బాణాలు శిఖండినివి కావు. ఏ బాణముల స్పర్శ వజ్ర సమానమై సహించలేనిదో వేటి వల్ల నా శరీరమంతా విషజ్వాలలు వ్యాపించినవో ఆ బాణాలు శిఖండినివి అయ్యే అవకాశం లేదు. అవశ్యం ఈ బాణములు అర్జునుని గాంధీవ వినిర్ముక్తములే. ఈ బాణాల్ని నేనడ్డుకుంటాను పితామహ, నేనడ్డుకుంటాను. వద్దు ఆచార్య, వద్దు. ఈ బాణముల వేగము వాయువు కంటే తీవ్రమైంది. ఎవరూ వాటిని నిరోధించలేరు ఆచార్య. ఇవి అవశ్యం ఆ అర్జునుని బాణములే. వీటిని దేవదానవులిరువురు కలిసినా నిరోధించడం అసాధ్యం. అటువంటి వీరుడైన పౌత్రుని చేతిలో ఓడిపోతున్నాను ఆచార్య. ఇది నాకు, నా వంశానికి గర్వకారణమైంది. కానీ ఇప్పటికీ నేను పూర్తి ఓటమిని అంగీకరించడం లేదు. జగన్నాటక సూత్రధారి, ఇదే నీ కోరికైతే నేను ఈ యుద్ధము నుండి నా చిత్తాన్ని మరల్చుకుంటున్నాను. పార్థ, సంధించు బాణాన్ని. అర్జునుని బాణాలకు పితామహుని శరీరం తూట్లు తూట్లు పడిపోయింది మహారాజా. ఏ క్షణాన్నైనా పితామహుడు మరణించవచ్చు. అతడి పరిస్థితి ఏమీ బాగాలేదు మహారాజా.
పితామహుడు గాయపడ్డాడు. పితామహ, ఏమిటలా జరిగింది పితామహ? మహారాజా 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 నిభాయించుకోండి మహారాజా మహారాజా. పితామహ 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 నా ప్రియ పౌత్రులారా, మీ అందరికీ స్వాగతం. ప్రియ పౌత్రులారా, ఈ నేలపై గీయబడిన ఒక రేఖ ఒక కుటుంబంలోని అన్నదమ్ములను నిలువున వేరు చేసింది. అయినా నేడు ఇలా మీ కురు పాండవులు ఒకే చోట కలిసి నిలబడి ఉండడం చూసి నాకు ఆనందంగా ఉంది, మహదానందంగా ఉంది. ఇలా జరిగిందేమిటి పితామహ? పితామహ, మమ్మల్ని క్షమించండి పితామహ. పితామహ పితామహ, నా వల్ల ఎంత అపరాధము జరిగినది. నన్ను దండించండి పితామహ, నన్ను దండించండి. లేదు పార్థ, నీవు దండనకు కాదు, ప్రశంసకు పాత్రుడవు. తన తాతను హత్య చేసిన హంతకుడిని ప్రశంసకు పాత్రుడంటున్నారా? అవును పార్థ, ఎందుకంటే నువ్వు క్షత్రియ ధర్మాన్ని నిలబెట్టావు. నాకు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది అర్జున. గర్విస్తున్నారా? అపరాధిని నేను. తన గౌరవనీయుడైన పితామహుడి మీద బాణ ప్రయోగం చేసి రక్తం ప్రవహింపజేయడం క్షత్రియ ధర్మం ఎలా అవుతుంది? ప్రణామం ప్రభు. ప్రభు, నీవు నన్ను సంహరించడానికి సుదర్శన చక్రధారణ చేశావు. అయినా సంహరించకుండా నిరాశకు గురి చేశావు.
నేను నీ చేతులలో మరణించి ఉంటే ఆ క్షణమే మోక్షాన్ని పొందేవాణ్ణి. కానీ ప్రభు నా కోసం ఇటువంటి మరణాన్ని నిర్ణయించి ఉంచావు. నాకు తెలియదు, నా తర్వాత ఏ వీరుడైనా ఇలా అంపశయ్య మీద శయనించి మృత్యువు ఒడిలోకి జారుకుంటాడో లేదోనని. కానీ శయ్య మీద ఒక లోటుండిపోయింది ప్రభు. తల కింద దిండు లేదు. నా మెడను పెడుతోంది. మీరు వెంటనే వెళ్ళి మెత్తన తలదిండు తీసుకురండి. వద్దు దుర్యోధన, అంపశయ్యపై శయనించేవాడు మెత్తని దిండు మీద తల అనిస్తే అతని వీరత్వానికే అవమానమవుతుంది. అంతిమ సమయంలో నన్ను అవమానించకు పుత్ర. ధనుంజయ, ఆజ్ఞ పితామహ. ఏ విధంగా నీవు మీ తాతగారి కోసం శయ్యను ఏర్పాటు చేశావో అదే విధంగా దిండుని ఏర్పాటు చేయలేవా? తమరి ఆజ్ఞ పితామహ. ధన్యవాదాలు పార్థ. సదా సుఖీ భవ. పితామహ, తమరు సదా మా సుఖాన్ని కోరేవారు. బాల్యం నుంచి సర్వ సుఖాలని అందించారు. తమరు తమ ఒడినే తలదిండుగా చేసి మమ్మల్ని జోకొట్టి నిద్రపుచ్చేవారు. ఆ సుఖాన్ని నేను ఎలా మర్చిపోగలను? అలాంటి తమకు నేను బాణాలతో చెయ్యని, బాణాలతో తలదిండుని ఇచ్చాను. నేను మిమ్మల్ని ఎంత బాధ పెట్టాను, మిమ్మల్ని ఎంత బాధ పెట్టాను. లేదు పార్థ, లేదు. నీవు కలిగించిన ఈ బాధలో కూడా నాకు సుఖ సంతోషాలు కలుగుతున్నాయి. పితామహ, మీరీ గాయాల గురించి బాధపడకండి. నేను రాజవైద్యుడికి కబురు పంపాను. అతడు మీ బాణాలను తొలగిస్తాడు. అలాగే మీ గాయాలకు లేపనం రాస్తాడు. దానివల్ల మీ బాధంతా తొలగిపోతుంది పితామహ. నా బాధలన్నీ ప్రభువు దర్శనంతోనే దూరమైపోయాయి. దేహము ఆత్మల బాధలను దూరం చేసేవాడైన శ్రీకృష్ణుని కంటే మించినవాడు ఇంకెవరుంటారు దేవకీ నందన? పితామహ, దుర్యోధన, నేను నీ భావనను, నీ ప్రేమను అర్థం చేసుకోగలను. కానీ నీవు నా మనోభిష్టాన్ని కూడా విను. నా శరీరము నుండి ఈ బాణములను తీయవద్దు. నా శరీరము నుండి ఈ బాణములను తీసి నా నుండి ఈ వీరశయ్యను దూరము చేయవద్దు. ఇది నాకు గౌరవదాయకం. ఇటువంటి గౌరవం అందరు యోధులకు ప్రాప్తించదు దుర్యోధన. పితామహ, దుర్యోధన, నా కోరిక ఏమిటంటే
నా అంతిమ సంస్కారం నా ఈ అంపశయ్యతో పాటే జరగాలి. కానీ పితామహ, దుర్యోధన, నీవు నా ఈ అంతిమ కోరికను తీర్చలేవా? తమ ఆజ్ఞ పితామహ, తమ ఆజ్ఞ. ఇంకేదైనా ఆదేశముందా? నాకు దాహము వేస్తోంది. వెళ్ళండి, పితామహుడికి శీతల జలాన్ని తీసుకురండి. వద్దు దుర్యోధన, వద్దు. నాకు పృథ్వీతలానికి చెందిన వాటిపై ఆసక్తి లేదు. అందువలన నాకు శీతల సుగంధ జలాలేవి రుచించవు. నీవు చూస్తూనే ఉన్నావు కదా, ఈ ధరిత్రితో నా శరీరానికి సంబంధం తెగిపోయింది. నా శరీరము ఈ బాణముల సహాయంతో పైకి లేచి ఉన్నది. కానీ నేను ఈ ధరిత్రి నుండి ఒక రుణం తీసుకోవాలి. ధనుంజయ, ఆజ్ఞ పితామహ. ఈ గంగాపుత్రుడు తన గంగామాతను కలవడం కోసం ఆమె చరణాల చెంతకు స్వయంగా వెళ్ళలేడు. ఆమె దర్శనాన్ని చేసుకోవాలన్న దాహాన్ని తీర్చుకోలేడు. తమరి ఆజ్ఞ పితామహ. పితామహ, తమ ఆదేశ పాలనని ప్రభువాజ్ఞతో నెరవేర్చబోతున్నాను. విష్ణుపాద ప్రసుతాసి వైష్ణవీ నామధారిణీ పాహిమాం సర్వదా గంగా త్రిపదగామిని. ప్రణామం ప్రభు. ప్రణామం మాత. పుత్ర, ఈ పరిస్థితిలో నేను నిన్నేమని ఆశీర్వదించగలను? మాత, తమ ఆశీర్వాదం నాతో సదా ఉంది. చాలు, అంతకంటే నాకు కావలసిందేమిటి? తమ దర్శన భాగ్యంతో మనసు, ఆత్మ సంతృప్తి చెందాయి. ఈ ప్రపంచంలో మొదటిసారిగా నేను కళ్ళు తెరిచినప్పుడు తమరు తమ స్తన్యాన్ని జీవనామృతము గావించి నా చేత తాగించారు.
ధన్యవాదాలు మాతా. పుత్ర, నీవు నీ ఇష్టంతో ఈ భూలోకమున ఉన్నంత వరకు నా జలము నీ తృష్ణను తీరుస్తూ ఉంటుంది. మేఘసమూహం ఆవహించి నీ అంపశయ్యపై నీడని ఇస్తూ ఉంటుంది. మాత, నేను కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి మీతో రావాలని నా మనసు కోరుకుంటోంది. కానీ రాలేను. ఇప్పుడు ఈ ధరిత్రిలో నాకొక కర్తవ్యం మిగిలి ఉంది. ఎంతకాలం నువ్విలా వ్యాకులంతో దుఃఖిస్తూ ఉంటావో అంతకాలం నా మనసు వ్యాకులంగానే ఉంటుంది. మాత, నా వ్యాకులత ఎప్పుడు సమాప్తమవుతుందంటే నా అస్థికలు తమ శీతల జలాలలో ప్రవహించిన నాడే. పుత్ర, సాక్షాత్తు ప్రభువే నీ సమక్షంలో ఉన్నారు. వారిని స్మరించినంత మాత్రాన నీ కష్టాలన్నీ తీరతాయి. ప్రభు, నా పుత్రుణ్ణి అనుగ్రహించండి. ఇతడిని ఆశీర్వదించండి. తథాస్తు. ద్రోణాచార్య, చెప్పండి పితామహ. యోధులందరూ యుద్ధం చేసి అలసిపోయి ఉంటారు. వారికిప్పుడు విశ్రాంతి అవసరం. తమరు వారిని శిబిరానికి తీసుకువెళ్ళండి. మీరు మా గురించి ఎందుకు చింతిస్తున్నారు పితామహ? మేము మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళగలం? ద్రోణాచార్య, నాకు ఏకాంతం కావాలి. ఏకాంతం. లేదు పితామహ, లేదు. తమర్ని ఈ స్థితిలో ఒంటరిగా వదిలేసి మేము ఎలా వెళ్ళగలుగుతాం? తమర్ని జాగ్రత్తగా చూసుకోవడం మా కర్తవ్యం పితామహ. తమర్ని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోతామని అసలు ఎలా అనుకుంటున్నారు పితామహ? నేను తమకి తోడుగా ఉంటాను పితామహ. తమకి సేవ చేసుకుంటాను. తమకేమీ అవ్వదు. లేదు అర్జున, నాకు ఏమీ కాదు. ఏమీ కాదు నాకు. ప్రభు, తమరైనా వీరికి నచ్చ చెప్పండి. దయించి వీరిని తీసుకువెళ్ళిపోండి ప్రభు. అర్జున, పితామహునికి ఏమీ కాదు. ఏమైనా ఎలా జరుగుతుంది? మృత్యువే అతడి ముందు స్వయంగా చేతులు కట్టుకునింది, ప్రాణాలు తీయడానికి అనుజ్ఞనివ్వమని. అలాంటి పితామహునికి ఏదైనా ఎలా జరుగుతుంది? ద్రోణాచార్య, తమరు వీరందరినీ తీసుకువెళ్ళండి. నేను దుర్యోధనుతో ఏకాంతంగా మాట్లాడాలి. దుర్యోధన, ఆజ్ఞ పితామహ. నీవే నీ కళ్ళతో స్వయంగా చూశావు కదా, అర్జునుడు ఏ విధంగా తన ధనుర్బాణాలతో గంగామాతను ఇక్కడికి రప్పించాడో. అర్జునుడు అంతటి పరాక్రమశాలి ఇంకెవరూ లేరు. నీకు అర్జునుడి శక్తుల గురించి తెలియదు. అర్జునుని వద్ద భయంకరమైన దివ్యాస్త్రాలున్నవి. ఏ విషయం దేవతలకు శ్రీకృష్ణ భగవానునికి తెలుసు. ఆ అస్త్రాలలో ఆగ్నేయ, వాయువ్య, వరుణ, ఇంద్ర, పాశుపతాస్త్రాదులు ఉన్నవి.
ఆ శస్త్రాలను ఎదుర్కొని అర్జునుని జయించగల సామర్థ్యం మీలో ఏ ఒక్కరికి లేదు. అందువలన దుర్యోధన, ఇప్పటికీ సమయముంది. నీ మిగిలిన సోదరుల ప్రాణాలను రక్షించుకో, పాండవులతో సంధి చేసుకో. కృష్ణ